అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, యోగా గురువు అండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వాడుక భాషలో మాట్లాడేది ఏమంటే, మా డెస్టినీ ఇంతే, మా విధి ఇంతే, మా జీవితం ఇంతే అని అంటూ ఉంటారండి. దీనికి న్యూమరాలజీ ఆధారంగా కూడా డెస్టినీ నంబర్ ఉంటుందండి. ప్రతి వ్యక్తి జీవితం కూడా డెస్టినీ నంబర్ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా మీ జీవితం అంతా మీ డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ డెస్టినీ అంటే ఏంటి? ఈ డెస్టినీ మనకు ఎలా ఉపయోగపడుతుంది? మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మన డెస్టినీని ఎలా తెలుసుకోవాలి? ఆ డెస్టినీని తెలుసుకుంటే మనకొచ్చే ఉపయోగాలు ఏంటో మనం క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డెస్టినీ అంటే ఏం లేదండి, మన విధి. అంటే మీ విధి సంఖ్యను బట్టే మీ జీవితం ఉంటుంది. మీ విధి సంఖ్యను బట్టే మీరు ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు, మీరు ఎటువంటి వ్యాపారాల్లో రాణిస్తారు, మీకొచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది, మీ పిల్లలు ఎలా ఉంటారు, ఎటువంటి వ్యక్తులతో మీ సహవాసం చేస్తారు, ఎటువంటి వ్యక్తులతో మీరు కలిసి వ్యాపారాలు చేస్తారు, ఇవన్నీ కూడా మీ యొక్క డెస్టినీ నంబర్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. ఈ డెస్టినీలు అనేది 9 ఉంటాయండి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ 9 డెస్టినీల్లోనే పుట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఈ డెస్టినీలను బట్టి మీ లైఫ్ ఏంటో కూడా మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే మనం డెస్టినీని ఎలా తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా. ఈ డెస్టినీ ఎలా వస్తుందంటే, మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మీరు ప్లస్ చేయాలి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్ నంబర్, ఇయర్ నంబర్. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తి 15/12 అంటే డిసెంబర్ 15న 2024లో పుట్టాడు అనుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు వేసుకోండి. మీ డేట్, మంత్, ఇయర్ని వేసుకొని ప్లస్ చేస్తూ రావాలి. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ 15/12/2024 వేసాను కదా. 15 అంటే 1 + 5 6 అవుతుంది. మళ్ళీ డిసెంబర్ అంటే 1 + 2 3 అవుతుంది. అంటే 6 + 3 9 అవుతుంది. 2024 అంటే మళ్ళీ అది 8 అవుతుంది. 2 + 0 + 2 + 4 8 అవుతుంది. అంటే 15 + 12 + 2024 మీరు టోటల్ కౌంట్ చేస్తే వచ్చేదే డెస్టినీ. అంటే డేట్ 15ని మీరు 6గా చేసుకోవాలి, మంత్ డిసెంబర్ని 12 అంటే 3గా చేసుకోవాలి, ఇయర్ 2024 అంటే 8గా చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన నంబర్స్ ఏంటి మనకి? 6 + 3 + 8. అంటే మీరు అలా వేసుకున్నప్పుడు 6 + 3 + 8 వేసుకున్నప్పుడు 17 వస్తుంది. ఆ 17ని మళ్ళీ సింగిల్ డిజిట్గా తీసుకోవాలి, అంటే 8 అనుకోవాలి. అంటే ఆ వ్యక్తి యొక్క డెస్టినీ 15 డిసెంబర్ 2024లో పుట్టిన వ్యక్తి యొక్క డెస్టినీ 8 అవుతుంది. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు అంతా ప్లస్ చేసుకుంటూ సింగిల్ డిజిట్లోకి తీసుకొస్తే అదే మీ డెస్టినీ అనేది, మీ జీవితం అనేది మీ డెస్టినీ మీదే ఆధారపడి పనిచేస్తుంది. అయితే ఈ డెస్టినీ మనకు ఎప్పటి నుంచి పనిచేస్తుంది అనేది చాలామందికి తెలియదండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెస్టినీ అనేది 34 సంవత్సరాల తర్వాత పనిచేస్తుంది. అంటే 35వ ఏట నుంచే మీకు దాని పవర్ ప్రారంభించడం జరుగుతుంది. చాలామంది లైఫ్లో కూడా 35 ఇయర్స్ నుంచే సక్సెస్ అవుతూ ఉన్నారు. కారణం ఏంటి? అప్పుడు డెస్టినీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే 1వ నంబర్ నుంచి 9వ నంబర్ వరకు డెస్టినీ. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసింది ఇప్పుడు 8 నంబర్ డెస్టినీ. అలా మీది ఏ నంబర్ డెస్టినీ ఉందో మీరు చూసుకోవాలి. మీరు అలా క్యాలిక్యులేషన్ చేసుకోండి. 1 వస్తే ఎలా ఉంటుంది? 2, 3, 4, 5, 6, 7, 8, 9 డెస్టినీలు 9 వరకే ఉంటాయండి, 0 ఉండదు. కాబట్టి ఏం వస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం మీరు కూడినప్పుడు మీ డెస్టినీ 1 వచ్చింది అనుకోండి. మీరంతా 1 అంటే సన్లోకి వస్తారు, అంటే సూర్యుడికి ప్రభావంకి చూపించే నంబర్లో వస్తారు. డెస్టినీ కనుక మీరు 1 కనుక ఉంటే మీరు చాలా టాప్ పొజిషన్లోకి వెళతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డెస్టినీ 2 ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు.
బిజినెస్ మ్యాన్లుగా ఉంటారు, ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటారు, కింగ్‌లా ఫీల్ అవుతూ ఉంటారండి. బానిస జీవితం వీళ్ళకి నచ్చదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ డెస్టినీ 1 ఉంది. అలా మీ డెస్టినీ కూడా మీ 1గా ఉంటే మీరు కూడా అంత టాప్ స్థాయికి వెళ్తారని ఈ రోజైనా మీరు తెలుసుకోండి. గతంలో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ డెస్టినీ 1 ఉందంటే 100% మీరు చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. అదేవిధంగా మీ డెస్టినీ గనక 2 గనక ఉంటే, 2 అంటే ఏంటి? చంద్రుడు అండి. ఎప్పుడైతే డెస్టినీ 2 ఉంటుందో ఇటువంటి వ్యక్తుల లైఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తారు వీళ్ళు. అయినా సక్సెస్ అవుతారు. కొన్ని స్ట్రగలింగ్ నంబరే 2 అనేది, కానీ సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే డెస్టినీ 2 ఉంటుందో చాలా సున్నితంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులే సెన్సిటివ్ పీపుల్స్ అండి. చాలా బాగా మాట్లాడగలుగుతారు, అందరినీ కలపగలుగుతారండి. కానీ డెస్టినీ 2 ఉన్న వ్యక్తుల దగ్గర వాళ్ళని జోక్స్ చేయకూడదు, వాళ్ళను హేళన చేయకూడదు, ఆట పట్టించకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో అటువంటి వ్యక్తులకి దూరంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మీ డెస్టినీ 3 ఉందనుకోండి. డెస్టినీ 3 అంటే గురువు కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, క్రియేటివిటీ స్కిల్స్ వస్తాయి, నాలెడ్జ్ పీపుల్ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మీరు లైఫ్లో గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్గా గాను, మోటివేషనల్ స్పీకర్గా గాను, కమ్యూనికేషన్ స్కిల్స్ గాను ఇలా చాలా బాగా సక్సెస్ అవుతారు. టీచర్స్గా గాను, సైంటిస్టులుగా గాను చాలామంది ఉన్నారు డెస్టినీ 3 ఉన్నవాళ్ళు. అదేవిధంగా మీ డెస్టినీ కనుక 4 ఉంటే, 4 అనేది రాహువు కాబట్టి కొంత స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మీ డెస్టినీ 4 ఉంటుందో ఇటువంటి వ్యక్తులు మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ప్రాంతాన్ని, పుట్టిన ప్రాంతాన్ని దూరంగా వెళ్తేనే సక్సెస్ అవుతారు, ఆ ఊళ్ళో ఉండకూడదండి. మీ డెస్టినీ కనుక 5 ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. డెస్టినీ 5 ఈజ్ ఏ బ్యాలెన్సింగ్ నంబర్. డెస్టినీ కనుక 5 ఉంటే ఆ వ్యక్తి ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా సక్సెస్ అవుతారు. డెస్టినీ 6 అంటే శుక్రుడు మనకు మనీ కారకుడు కాబట్టి మనీ ఫ్లో బాగా ఉంటుంది, కుటుంబంతో చాలా బాగుంటారు, ఫ్యామిలీ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేస్తారు, ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో సంతోషంగా గడపాలని కోరుకుంటాడు. ఏ వ్యక్తికైనా లైఫ్లో డబ్బు ప్రాబ్లం వస్తుందంటే 6 నెంబర్ ఉండదండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో. కాబట్టి డెస్టినీ 6 వస్తే వెరీ వెరీ పవర్ఫుల్. అదేవిధంగా డెస్టినీ 7, మీ డెస్టినీ కనుక 7 ఉందంటే ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటారు. ఇటువంటి వ్యక్తులు డెస్టినీ 7 ఉన్నప్పుడు కొంత ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఫ్యామిలీ లైఫ్ని అంతగా ఇష్టపడరు. ఇటువంటి వ్యక్తులు రీసెర్చ్ ఫీల్డ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. మీ డెస్టినీ 7 ఉన్నప్పుడు ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులకి కుటుంబం నుంచి కానీ, భార్యాభర్తల్లో కానివ్వండి, ఫ్రెండ్స్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ ఏదో ఒక దశలో మోసం జరుగుతూనే ఉంటుంది. అందరూ చీట్ చేస్తూ ఉంటారు 7వ నెంబర్ వాళ్ళే. అదేవిధంగా మీ డెస్టినీ 8 ఉందనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ డెస్టినీ 8 ఉంటే మీరు కష్టపడితేనే పైకి వస్తారు, మీకు ఎక్కడ అదృష్టం కలిసి రాదు. కష్టే ఫలి అనే ఒక సూత్రాన్ని నమ్ముకోండి. 8 ఉంటే, 8 అంటే శని కాబట్టి స్లో సెటిల్మెంట్ ఉందండి లైఫ్లో. చాలా కష్టపడాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. డెస్టినీ 8 ఉన్న వాళ్ళకి 41 ఇయర్స్ తర్వాతే సక్సెస్ వస్తుంది. అదేవిధంగా డెస్టినీ 9 ఉన్నప్పుడు, డెస్టినీ 9 అంటే మార్స్ కుజుడు కాబట్టి హై ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే డెస్టినీ 9 ఉంటుందో ఇటువంటి వ్యక్తులు హ్యుమానిటీ ఉంటుంది, మానవత్వం ఉంటుంది, సేవ చేసే గుణం ఉంటుంది. కానీ డెస్టినీ 9 ఉన్నప్పుడు అన్ప్రిడిక్టబుల్ పీపుల్స్ అంటారు. ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. వీళ్ళని ద్రోహం చేయకూడదు. వీళ్ళు నచ్చితే ప్రాణమైనా ఇస్తారు, కానీ ద్రోహం చేస్తే ప్రాణం తీయడానికైనా వెనకాడరు. కాబట్టి మీ డెస్టినీ ఏముందో తెలుసుకోండి. మీ డెస్టినీ బట్టే మీ లైఫ్, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ కుటుంబం, భార్య పిల్లలు, మీరు చేసే బిజినెస్ పార్ట్నర్స్, మీ ఎండింగ్ లైఫ్ కూడా మీ డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ డెస్టినీ నంబర్ని తెలుసుకోండి, మీ జీవితం యొక్క రహస్యాలన్నీ మీకు తెలిసిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.